శక్తి ఛానల్ ప్రేక్షక మహాశయులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పెద్దవారికి అందరికీ కూడా చిన్నారులు కూడా ఆశీస్సులు. ఈరోజు మనము ఆసక్తికరమైన ఘట్టంలో కుంభమేళ అనే కార్యక్రమము అనేక రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ప్రయాగ, హరిద్వారు ఇలాంటి చోట కూడా కుంభమేళ కార్యక్రమం జరుగుతుంది. ఈ కుంభమేళలో కూడా ఆ నదులు కూడా చాలా పావనమవుతాయి. గంగా నదులు ఇలాంటి సరస్వతులు కూడా నదులు కూడా పావనమవుతుంటాయి. ఈ కుంభమేళలో మనం తెలుసుకోవాల్సిన విశేష కార్యక్రమాలు, ఈ బృహస్పతి వారి యొక్క ప్రవేశము, ఆ నదీ జలంతో కూడా సర్వపాపహరణం, నదీ జలం వలన కూడా మనం స్మరిస్తుంటాము. ఓం గంగే చే యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి తుంగభద్రా జగౌతమి జలేష్మే సన్నిధిం కరో. గంగా, యమున, నర్మదా, సింధు, తుంగభద్ర, కావేరి, సరస్వతి ఈ జలాలు ఉంటాయి. ఈ నదులలో కూడా మన పుష్కర ప్రవేశం ఎలా ఉంటుందో ఈ కుంభమేళ కార్యక్రమం కూడా 12 సంవత్సరాలకు ఒకసారి నదీ జలంతో వస్తుంది. బృహస్పతి వారు గురువు ఈ నదీ జలాల్లో ప్రవేశమవుతుంటారు. దానివల్ల కూడా నదీ స్థానం చాలా పుణ్యకరమైనది. కోటి యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది కుంభమేళ కార్యక్రమం వలన. దానివల్ల కూడా ఆరోగ్యపరంగా కూడా ఆధ్యాత్మిక పరంగా కూడా పుణ్య కార్యక్రమంలో భాగంగా మన సనాతన ధర్మం ప్రకారము, ఈ యొక్క హిందూ ధర్మం ప్రకారం కూడా కుంభమేళ స్థానాలు కూడా చాలా పవిత్రమైనది. ఈ పవిత్రమైన కార్యక్రమాల్లో కూడా ఎందరో పీఠాధిపతులు, తరువాత సన్యాసులు, సాధు సత్పురుషులు, తరువాత కుటుంబీకులు ఎంతమందో వారు కూడా ఆధ్యాత్మిక పరంగా కూడా కుంభమేళ స్థానాలు ఆచరిస్తుంటారు. ఆ భగవంతునికి, సూర్య భగవానుడికి అర్ఘ్యపాద్యాలను కూడా సమర్పిస్తుంటాము. దీనివల్ల కూడా మనవారికి, మన పితృదేవతలకు, వీరికి కూడా 42 తరాల వారికి, పితృవంశంలో 42 తరాల వారికి, మాతృవంశంలో 42 తరాల వారికి కూడా పావనమైపోతుంది. తరువాత విశేష పితృతర్పణాలు చేస్తుంటారు, పిండ ప్రదానాలు కూడా చేస్తుంటారు. తరువాత యజ్ఞ యాగాదులు, తరువాత భగవంతుని దర్శనాలు, శివాయ విష్ణు రూపాయ, శివునికి విష్ణువుకు భేదం లేనట్టుగా అనేక శివక్షేత్రాల్లో, విష్ణు క్షేత్రాల్లో కూడా ఆ సకల దేవతలను కూడా మనం స్మరిస్తుంటాము. దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి. ఈ కుంభమేళ కార్యక్రమంలో నదీ తీరాలలో కూడా సకల దేవతలు కూడా 3 దేవతలు కూడా ఆవాసమై ఉంటారు. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఎక్కడ నదీ తీరంలో, తర్వాత ఈ యొక్క కుంభమేళ పరిసర ప్రాంతాల్లో, ఆ యొక్క దివ్య స్థలాల్లో, పుణ్యక్షేత్రాల్లో కూడా భగస్మరణ మారుమోగిపోతుంది. ఈ భగవన్నామ స్మరణ వల్ల కూడా మన మనసులు కూడా పునీతులవుతారు. మనం చేసే పాపకర్మాలు అని కూడా నశించిపోతాయి. పుణ్యలోకాలకు, పుణ్యగతులకు కూడా మంచి అవకాశం ఉంటుంది. మోక్ష ప్రాప్తి, ధర్మార్థ కామ మోక్షములు అంటుంటాము మనము. ఆ యొక్క సంకల్పంలో కూడా నదీ స్థానంలో కూడా మనము చక్కగా పాటిస్తుంటాము. దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి. గోదానము, భూదానము, సువర్ణదానము, అనేక దానాలు అంటే దశదానాలు అంటుంటాము. ఈ దానాలు కూడా మనము ఏ చక్కగా ఎంత చిన్న దానం చేసినా కూడా విశేష ఫలితం ఉంటుంది. కోటి యజ్ఞాలు చేసిన ఫలితాలు కూడా ఉంటాయి. ఈ కుంభమేళ కార్యక్రమంలో కూడా అందరూ కూడా చక్కగా పాల్గొని ఆ యొక్క సకల 3 దేవతల యొక్క దీవెనలు, ఆశీర్వాదం పొందవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాము. ఓం సర్వే జన సుఖినో భవంతు.